హలో ఎవ్రీవన్. అన్నవర క్షేత్రంలో శ్రీ వనదుర్గ దేవత ఆలయం గురించి తెలుసుకుందాము. దాని యొక్క ఇది ఆలయము కింద నుంచి చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. ఈ అమ్మవారు వనదేవత అమ్మవారు. ఇక్కడ ఈ హోమం జరుగుతుంది. ఎవరైనా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా, మానసిక సమస్యలు కానీ, ఉద్యోగ వ్యాపార అభివృద్ధి కోసం కానీ, ఈ నరఘోష వీటన్నిటికి సంబంధించి మనం ఏదైనా మంచి హోమం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ అన్నవర క్షేత్రంలో ఉన్నటువంటి ఈ వనదేవత హోమం చేయించుకున్నట్లయితే అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయనేది ఇక్కడ ఒక నమ్మకం ఉంది. ఇది ఎక్కడ ఉంది అంటే అన్నవర క్షేత్రంలో రామాలయం బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది. దీని యొక్క ఈ హోమము ప్రతి అమావాస్య రోజు మాత్రమే చేస్తారు. టికెట్ కాస్ట్ 750 రూపీస్. ఆన్లైన్ బుకింగ్ కూడా ఉంటుందండి. ఆన్లైన్లో కూడా టికెట్ బుక్ చేసుకుని వారి కుటుంబ యజమాని పేరు మీద ఈ హోమాన్ని అయితే జరిపించుకుంటారు. ఇక్కడ మనకి హోమానికి 750 రూపీస్ పే చేసినట్లయితే హోమానికి కావలసినటువంటి పూజా సామాగ్రి అంతా కూడా వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఈ పూజా సామాగ్రి ఇచ్చిన తర్వాత అన్నీ కూడా కలెక్ట్ చేసి వాటి సపరేట్ చేస్తారు. అంటే తోక మిరియాలు, మురుమురాలు ఇవన్నీ కలెక్ట్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ హోమం స్టార్ట్ చేశారు. ఇక్కడ మనకి రెడ్ కలర్ పీస్ కట్టి అమ్మవారి ప్రతిమలాగా తయారు చేశారు కదా, ఇక్కడ పంతులు గారు పట్టుకున్నారు. అవి ఆ పూజా సామాగ్రిలో ఉన్న రెడ్ బ్లౌజెస్ పీసెస్ అన్నీ కూడా కలిపి దానిలో అమ్మవారికి ఒక తాంబూలం పెట్టి ఆవు నెయ్యితో మాత్రమే ఆ ముడుపు అంతటిని కూడా ఆవు నెయ్యి అప్లై చేసి దాని మీద పసుపు రాసి గంధం బొట్టు పెట్టి వేదమంత్రాల మధ్య మొత్తం 15 మంది బ్రాహ్మణులతో వేదమంత్రాలు చదువుతారండి. ఆ 15 మంది వేదమంత్రాల్లో ఈ అమ్మవారి ముడుపునైతే హోమం అయిపోయేటప్పుడు చివరిలో దీన్ని ఈ అగ్నిలో అయితే ఈ హోమంలో అయితే వేస్తారు. ఈ హోమంలో వేసి 3 సార్లు చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కరించుకున్న తరువాత ఆ అమ్మవారి ముడుపును నుంచి వచ్చినటువంటి ఆ బూడిదని మనం బొట్టుగా అయితే అందరికీ కూడా పెడతారు. ఇదిగో చూస్తున్నారు కదా, ఇప్పుడు పంతులు గారు ఆ అమ్మవారి ముడుపుని ఆ హోమంలో అయితే వేశారు. అది కంప్లీట్గా ఆవు నెయ్యితో మాత్రమే ఆవు నెయ్యి అప్లై చేసి ఆ విధంగా అయితే రెడీ చేశారు. ఈ హోమం చూస్తున్నంతసేపు కూడా చాలా మైండ్ చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. మీ అందరికీ కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా మీరు డివోషనల్గా ఫాలో అయ్యే వాళ్ళు అయినట్లయితే మీరు కూడా ఈ హోమం మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని చేయాలని అనిపించుకుంటే కనుక తప్పకుండా డీటెయిల్స్ తెలుసుకుని అయితే మీరు కూడా ఫాలో అవ్వండి. మినిమం మాకు ఇక్కడ 3.5 hours అయితే పట్టిందండి ఈ హోమానికి. మనం కింద కూర్చోలేని వాళ్ళకి చుట్టూ కూడా బెంచెస్ కూడా అరేంజ్ చేశారు. ఆ బెంచెస్ పైన అయినా కూర్చోవచ్చు. లాస్ట్లో మనకి హోమం చివరిలో దంపతులకి గోత్రనామాలు చదువుతారు కదా, అప్పుడు మాత్రం మనం అందరూ ఫ్యామిలీ అంతా ఒకచోట కూర్చుంటే సరిపోతుంది. ఈ వేద మంత్రాలు వింటుంటేనే మనకి బాడీ మీద గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అంత ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఈ హోమం చేయించుకుంటే. మీరు కూడా అన్నవర క్షేత్రం వెళ్ళినప్పుడు ముందుగా అసలు ఆ దేవాలయం ఎక్కడుంది అవన్నీ ఒకసారి డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి. మనం కొండ కింద నుండి పైకి వెళ్ళినప్పుడు బస్సు వెళ్తుంది కదా, పైకి వెళ్ళిన తర్వాత బస్సు దిగిన వెంటనే కూడా ఆ దేవాలయం మనకు కనిపిస్తుంది. ఆ రోజు అక్కడ జరిగినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇవి. ఆ రోజు మనకు బాగా మధ్యలో ఎండ బాగా ఉండడం వల్ల వీడియో అనేది సరిగ్గా రాలేదు. 3 o'clock నుంచి అయితే ఫుల్ క్లౌడ్స్ పట్టేసి ఫుల్ రెయిన్ వచ్చింది. ఆ రెయిన్లో కూడా ఎవరు కూడా ఆపకుండా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అయితే చేస్తూనే ఉన్నారు. చాలా బాగా చేశారు. డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నారు కదా. నేను వీడియో సౌండ్ ఆఫ్ చేశాను, అందుకని మీకు ఆ సాంగ్స్ అయితే రావట్లేదు. ఒరిజినల్ సౌండ్ యాడ్ చేస్తాను లాస్ట్ చిన్న క్లిప్లో. కంపల్సరీ అన్నవర క్షేత్రం వెళ్ళినప్పుడు అక్కడి యొక్క దేవాలయాలు ఏ దేవాలయానికి ఏ విశిష్టత ఉంది అనేది
తెలుసుకోవడం ద్వారా మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఒక పరిష్కార మార్గం అనేది అక్కడ మనకి కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళు కంపల్సరీగా వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగానే నేనైతే వీడియోస్ చేస్తాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అందరూ డాన్స్ అయితే చాలా బాగా చేశారు. అక్కడ నుంచి అయితే నేను రావాలనిపించలేదు.